గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లగాని ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతా కడియం శ్రీహరి గారు, ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను. గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా తెలుస్తా అధ్యక్ష. ట్యాంక్ బండ పూర్తయింది, దాన్ని నిండి కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువలే లేవు, కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు మొలిసినాయి. జాగ్రత్త, కూర్చో బాగా మాట్లాడితే ఎట్లా? బాగా మాట్లాడితే కూర్చో. ఇదే మర్యాద. బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు. కూర్చో అంటే కూర్చోబడడానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. నన్ను కూర్చో అనగానే భయపెట్టాడు కాదు. కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరిస్తారు అధ్యక్ష. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి. కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్.